తమిళనాడులోని పుదుచ్చేరిలో వరద బాధితులను పరామర్శించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సహాయక చర్యలను పరిశీలించిన ఆయన జనాలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రాహుల్. తమిళనాడులోని పుదుచ్చేరిలో వరద బాధితులను పరామర్శించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సహాయక చర్యలను పరిశీలించిన ఆయన జనాలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రాహుల్. I came to see what has happened here with my own eyes. So लोगों से मैं मिलना चाह रहा था, देखना चाह रहा था कि यहाँ क्या हुआ, इसलिए आया हूँ. Well, I think it's very important that instead of doing politics at this time, we try and make sure that the people of the state of Tamil Nadu and Pondicherry are given the relief that they need. So I think right now the effort should be in trying to get as many people help as possible. Thank you. ఇక భారీ వర్షాల బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది తమిళనాడు. చాలా ప్రాంతాల్లో వరద దాదాపుగా తగ్గిపోవడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వాలంటీర్లు చెన్నైలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అమీన్ జీకరై ప్రాంతంలో బాధితులను ఆదుకునేందుకు ఆహార పొట్లాలు, మంచినీళ్లను అందిస్తున్నారు.